Okay, dear students, this is lecture number 11, physics. We are in the second chapter, that is dielectrics. Now today's topic is polarization and polarizability. So polarization ante enti, dielectric polarization ante enti, dielectric polarizability ante enti chuddam ee roju. So manaki when we take a dielectric ante cheptunnam, there will be no availability of free electrons in a substance. That is called a dielectric. So when a dielectric is placed in an electric field, ఒక డైఎలక్ట్రిక్ ని తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉంచితే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా క్రియేట్ చేయొచ్చు? మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం చాలా రకాలుగా క్రియేట్ చేయొచ్చు. అందులో మనకి ఒక ప్రాసెస్ ఏంటంటే, ఒక కండెన్సర్ తీసుకుంటాం. కండెన్సర్ అన్నా కెపాసిటర్ అన్నా ఒకటే. సో కెపాసిటర్ అంటే ఎట్లా ఉంటుందంటే, ఇందులో సపోజ్ నేను చెప్పేది ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. కెపాసిటర్ చాలా షేప్స్లో ఉంటాయి. అందులో నేను చెప్పేది సపోజ్ నేను ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకుంటున్నాను. కెపాసిటర్ అంటే, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటే రెండు ప్లేట్స్ ఉండాలి. రెండు ప్లేట్స్ కొంత డిస్టెన్స్లో సెపరేట్ అయి ఉండాలి. ఒక ప్లేట్కి మనం నెగిటివ్ ఛార్జ్ ఇవ్వాలి, రెండో ప్లేట్కి పాజిటివ్ ఛార్జ్ ఇవ్వాలి. ఇలా కనుక ఇచ్చినట్టయితే వెంటనే ఏమవుతుందంటే, ఈ రెండు ప్లేట్స్కి మధ్యలో సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ డెవలప్డ్. జనరల్గా దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ యూనిఫామ్. అంతా ఈ మధ్యలో రెండు ప్లేట్స్కి మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతా కూడా జనరల్గా యూనిఫామ్గా ఉంటుంది. అఫ్ కోర్స్ ఎడ్జెస్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఫరెంట్గా ఉంటుంది, ఈ ప్లేట్స్ ఎడ్జెస్ దగ్గర. సో దాన్ని ఎడ్జ్ ఎఫెక్ట్ అంటాము. ఆ ఎఫెక్ట్ని కూడా నెగ్లెక్ట్ చేసి జనరల్గా ఏం తీసుకుంటామంటే, ఇన్ ది కేస్ ఆఫ్ ఎ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ టేకెన్ యాజ్ యూనిఫామ్. సో ఇట్లాగా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఈ కెపాసిటర్ తీసుకుని, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ని తీసుకుని మనం క్రియేట్ చేయవచ్చును. ఇట్లాగా ఒక డైఎలక్ట్రిక్ని తీసుకుని ఈ మధ్యలో ఉంచాలి. when a dielectric is placed in an electric field, here the electric field is created by a parallel plate capacitor. So whenever a dielectric is placed in electric field, what will happen is that the positive and negative charges are reoriented in the dielectric. అంటే అర్థం ఏంటంటే, ఈ డైఎలక్ట్రిక్లో ఉండే పాజిటివ్ చార్జెస్ అన్నీ నెగిటివ్ ప్లేట్ వైపు వస్తాయట. అట్లాగే ఇందులో ఉండే నెగిటివ్ చార్జెస్ అన్ని, డైఎలక్ట్రిక్లో ఉండే నెగిటివ్ చార్జెస్ అన్నీ కూడా పాజిటివ్ ప్లేట్ వైపుకు మూవ్ అవుతాయట. దీన్నే రీఓరియంటేషన్ అంటాం అన్నమాట. సో whenever a dielectric is placed in an electric field, all the positive and negative charges are reoriented. That means the positive charges are the center of gravity of the positive charge in the dielectric is pulled towards the negative plate of the capacitor, and the center of gravity of the negative charges of the electrons will be pulled towards the positive plate of the capacitor. This is called reorientation of the positive and negative charges. So this process is called as polarization. So this polarization is taking place in a dielectric which is placed in an electric field. So that's why this process is called polarization. అట్లా మనకి ఏ డైఎలక్ట్రిక్ని అయితే మనం ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచినప్పుడు అది పోలరైజేషన్ జరుగుతుంది. కాబట్టి ఆ డైఎలక్ట్రిక్ ఏం చెప్తాము, దట్ ఈస్ సెడ్ టు బి పోలరైజ్డ్. సో ఎనీ డైఎలక్ట్రిక్ is placed in an electric field gets polarized, and this process of separation of positive and negative charges in the dielectric and is placed in an electric field is known as polarization. ఏ డైఎలక్ట్రిక్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెడితే అందులో రీఓరియంటేషన్ జరుగుతుందో దాన్ని, ఆ ప్రాసెస్ని పోలరైజేషన్ అని చెప్తాం అన్నమాట. సో దీన్ని మనం ఒక డయాగ్రామ్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫిగర్ ఏ, ఫిగర్ బి అని టూ డయాగ్రామ్స్ తీసుకున్నాను. ఫిగర్ ఏలో నేను ఊరికే టూ ప్లేట్స్ తీసుకున్నాను, ఇంకా దీనికి ఛార్జెస్ ఏమి ఇవ్వలేదు, అంటే ఇంకా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమి అప్లై చేయలేదు. ఫిగర్ బిలో చూడండి, ఇక్కడ ఈ ప్లేట్కి అంతా నెగిటివ్ ఛార్జ్ ఇచ్చాము, ఈ ప్లేట్కి అంతా పాజిటివ్ ఛార్జ్ ఇచ్చాము. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసాము అని చెప్తాం. సో ఇన్ ద ఫిగర్ ఏ we have taken only two charges and no electric field is applied to the parallel plate capacitor. So when a dielectric is placed in between the two plates of a capacitor, the situation is shown in the figure A. ఇంకా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయకపోతే ఏమవుతుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ది పాజిటివ్ ఛార్జ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ది నెగిటివ్ ఛార్జ్. ఆఫ్ కోర్స్ కోయిన్సైడ్ అయితే, కోయిన్సైడ్ అవ్వకపోతే మనకి పోలార్ అని, నాన్ పోలార్ అని
డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి డైఎలక్ట్రిక్స్లో. ఇప్పుడు ఈ ఫిగర్ బిలో చూడండి, ఎప్పుడైతే నేను ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశానో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం అంటే దిస్ ప్లేట్ ఈస్ చార్జ్డ్ నెగిటివ్లీ అండ్ దిస్ ప్లేట్ ఈస్ చార్జ్డ్ పాజిటివ్లీ. సో ఇప్పుడే చెప్పాం, ఎప్పుడైతే ఒక డైఎలక్ట్రిక్ తీసుకుని ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కనుక ఉంచామో వెంటనే రీఓరియంటేషన్ జరుగుతుంది. సో దట్ మీన్స్ the center of gravity of the positive charge is slightly pulled towards the negative plate and the center of gravity of the negative charges is pulled slightly towards the positive plate of the capacitor. చూసారు ఇక్కడ ఈ న్యూక్లియస్ పాజిటివ్ చార్జెస్ న్యూక్లియస్ అంతా నెగిటివ్ ప్లేట్ వైపు వచ్చింది, ఈ నెగిటివ్ చార్జెస్ ఉండే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంతా కూడా పాజిటివ్ ప్లేట్ వైపు వెళ్ళింది. సో దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ పోలరైజేషన్. సో when no electric field is applied, this is the situation. When the electric field is applied to the dielectric, then the situation is shown in the figure B. So this is called polarization. ఇప్పుడు చూడండి మనకి ఎంత పోలరైజేషన్ జరిగింది ఇక్కడ, ఇది ఎంత ఎక్కువ మూవ్ అయింది, తక్కువ డిస్టెన్స్ మూవ్ అయిందా, ఎక్కువ డిస్టెన్స్ మూవ్ అయిందా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందిట. సో ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దీస్ center of gravities of positive charge and negative charges depends upon two factors. దేని మీద డిపెండ్ అయి ఉంటుందిట, ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసాం. ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక అప్లై చేస్తే మనం ఎక్కువ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది, తక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే తక్కువ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. అలాగే ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది డైఎలక్ట్రిక్. మనం తీసుకున్న డైఎలక్ట్రిక్ నేచర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనం తీసుకున్న మైకానా, గ్లాసా, ప్లాస్టిక్కా, సో ఆ నేచర్ ఆఫ్ ది డైఎలక్ట్రిక్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ పోలరైజేషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందా, సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ ఆఫ్ ది పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్, that is nothing but polarization. This depends upon the nature of the dielectric as well as the strength of the electric field applied to the dielectric. ఎంత స్ట్రెంత్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసాం, ఎక్కువ అప్లై చేసాం ఎలక్ట్రిక్ ఫీల్డ్, తక్కువ అప్లై చేసాము అనే ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని పోలరైజేషన్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్, సో ది ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిక్ డైపోల్స్. ఇక్కడ ఏమైనా చూడండి, ఎలక్ట్రిక్ డైపోల్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. ఎందుకని, ఎప్పుడైతే డైఎలక్ట్రిక్ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉంచామో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ది పాజిటివ్ చార్జ్ అంతా ఒకవైపు, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ది నెగిటివ్ చార్జ్ అంతా ఒకవైపు మూవ్ అయింది. అంటే ఏమైంది, డైఎలక్ట్రిక్ లో పాజిటివ్ అంతా ఒకవైపు, పాజిటివ్ చార్జెస్ ఒకవైపు, నెగిటివ్ చార్జెస్ ఒకవైపు మూవ్ అయ్యాయి. అంటే అర్థమేంటి, పాజిటివ్ నెగిటివ్ అన్ని సెపరేట్ చేయబడ్డాయి. ఎప్పుడైతే సెపరేట్ చేయబడ్డాయో మనకి ఏమైంది, ఒక ఎలక్ట్రిక్ డైపోల్ ఫామ్ అయింది. మనకు తెలుసు ఎలక్ట్రిక్ డైపోల్ మీన్స్ it is having two charges equal in magnitude but opposite in direction and separated by a fixed distance can constitute an electric dipole. So ఎప్పుడైతే డైఎలక్ట్రిక్ మనం తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉంచామో పాజిటివ్ చార్జెస్ అంతా ఒకవైపుకి, నెగిటివ్ చార్జెస్ అంతా ఒకవైపుకి మూవ్ అయ్యాయి. అంటే ది చార్జెస్ ఆర్ సెపరేటెడ్, దే ఆర్ రీఓరియంటెడ్. సో దట్ మీన్స్ సమ్ ఎలక్ట్రిక్ డైపోల్స్ ఆర్ డెవలప్డ్. సో ఈ రకంగా మనకి కొన్ని ఎలక్ట్రిక్ డైపోల్స్ కూడా డెవలప్ అవుతాయి అన్నమాట. సో ఏ యాటంలో అయితే ఇలాగా ప్లస్ మైనస్ అన్ని సెపరేట్ చేయబడ్డాయో, సో దట్ డిస్టార్టెడ్ యాటమ్. సో ఎక్కడైతే సెపరేట్ చేయబడ్డా దాన్ని అంటాం డిస్టార్టెడ్ యాటమ్ అంటాం. సో ద డిస్టార్టెడ్ యాటమ్ ఈజ్ నోన్ యాజ్ అన్ ఎలక్ట్రిక్ డైపోల్. అంటే ఎప్పుడైనా ఒక డైఎలక్ట్రిక్ కనుక ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచినట్టయితే ప్లస్లు మైనస్లు సెపరేట్ చేయబడతాయి. అంటే కొన్ని ఎలక్ట్రిక్ డైపోల్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో కొన్ని ఎలక్ట్రిక్ డైపోల్స్ డెవలప్ అయ్యాయి. సో ది ప్రాసెస్ ఆఫ్ development of the electric dipoles which are oriented along the direction of the electric field is known as polarization. ఇలా కూడా చెప్పచ్చు. పోలరైజేషన్ ఏం చెప్పచ్చురా, ఎప్పుడైతే డైఎలక్ట్రిక్ ని మనం ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉంచామో అందులో ప్లస్లు మైనస్ చార్జ్ అన్ని ఎప్పుడైతే సెపరేట్ అయ్యి కొన్ని ఎలక్ట్రిక్ డైపోల్స్ ఫామ్ అయ్యి, ఈ ఎలక్ట్రిక్ డైపోల్స్ అన్ని మనం ఏ డైరెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసామో అదే డైరెక్షన్ లో కనుక ఓరియంటేషన్ లో కనుక ఉన్నట్టయితే దాన్ని కూడా పోలరైజేషన్ అని మనం చెప్పచ్చు అనమాట. సో ఇది పోలరైజేషన్, డైఎలక్ట్రిక్ పోలరైజేషన్. పోలరైజబిలిటీ అంటే ఏంటో చూద్దాం. అట్లాగే మనం చెప్పాం ఇప్పుడు డైఎలక్ట్రిక్లో పోలరైజేషన్ జరిగిందని. సో ఇందులో పోలార్ మాలిక్యూల్స్ ఒక రకంగా ఉంటుంది, నాన్ పోలార్ మాలిక్యూల్స్ ఒక రకంగా ఉంటుంది. మళ్ళీ ఓకే, మనకి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పోలార్ మాలిక్యూల్స్ తీసుకున్నాను. చూడండి ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ఆల్ డైపోల్స్. చూడండి ఇక్కడ యారో వేసాను ప్రతిదానికి. యారో ఆల్వేస్ ఇండికేట్స్ ది డైరెక్షన్ ఆఫ్ ది డైపోల్. ఎప్పుడు కూడా డైపోల్ మూమెంట్ అనేది ఎప్పుడు ఎట్లుంటుందట, నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపు ఉంటుంది. సో దిస్ ఈజ్
అబౌట్ ది పోలార్ మాలిక్యూల్. పోలార్ మాలిక్యూల్స్ లో అన్ని ఆటమ్స్ ఎట్లా ఉన్నాయి చూడండి, దే ఆర్ ఓరియంటెడ్ అట్ రాండమ్. ఇదేమో ఈ డైరెక్షన్ లో ఉంది, ఇది ఈ డైరెక్షన్ లో ఉంది, ఇది ఈ డైరెక్షన్ లో ఉంది, ఇది ఈ డైరెక్షన్ లో ఉంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయకముందు ఆల్ ది పోలార్ మాలిక్యూల్స్ ఆర్ ఓరియంటెడ్ అట్ రాండమ్, అంటే ఇష్టం వచ్చిన షేప్ లో అరేంజ్ అయి ఉన్నాయి. ఎప్పుడైతే నేను ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశానో, వెన్ సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్, అంటే ఏమవుతాయంటే ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా నేను ఏ డైరెక్షన్లో అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో ఆ డైరెక్షన్లో అన్నీ తిరిగిపోతాయి. దే ఆర్ ఆల్ ఓరియంట్, దే ట్రై టు అలైన్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్. మోసం వెంటనే ఏం చేస్తాయి, ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్చువల్లీ ఈ రకంగా ఉంది కాబట్టి ఇవన్నీ ఈ డైరెక్షన్లో అరేంజ్ అవ్వడానికి ట్రై చేస్తాయి. మ్యాక్సిమం డైపోల్స్ అన్నీ కూడా మనం అప్లై చేసిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లో తిరుగుతాయి. సరే ఒకటో రెండో తిరగకపోవచ్చు. సో వెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్, ఆల్ దీస్ డైపోల్స్ ఆర్ tend to align in the direction of the electric field. సో ఈ ఓరియంటేషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఓరియంటేషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం అప్లై చేసిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే అన్ని మనం అప్లై చేసిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్లోకి ఓరియంటేషన్ జరుగుతాయి. తక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే తక్కువ డైపోల్స్ తిరుగుతాయి ఆ డైరెక్షన్లోకి. సో ది ఓరియంటేషన్ ఆఫ్ ది డైపోల్స్ డిపెండ్స్ అపాన్ the magnitude of the electric field applied and also on the temperature. సో మనం ఏ టెంపరేచర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసామనే టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. టెంపరేచర్లో థర్మల్ ఎజిటేషన్ ఉంటుంది, సో మాలిక్యూల్స్ అలైన్మెంట్లో తేడా ఉంటుంది, సో టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవంతా పోలార్ మాలిక్యూల్స్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తే ఏమవుతుంది అనేది ఇట్లా చెప్పచ్చు అనమాట. ఇప్పుడు పోలరైజబిలిటీ అంటే ఏంటో చూద్దాం. సో when the electric field is increased, ఇప్పుడే చెప్పాము ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక ఎప్పుడైతే ఇంక్రీజ్ చేసామో then the electric dipole moment is also increased. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో when the electric field is increased, then the electric dipole moment also increases. So we can say that the dipole moment or induced dipole moment, electric dipole moment will depend upon the electric field strength. So P is proportional to E. So P is equal to, have to write a constant. That constant is called alpha. Alpha into E. So this is P is equal to alpha into E, where this alpha is called a constant of proportionality and is called as polarizability. So now we can define the polarizability. Polarizability can be defined as it is the ratio of induced polarization to the electric field intensity. So the polarizability can be defined as it is the ratio of the induced polarization to the electric field strength or electric field intensity. So this is about alpha, polarizability. Then and what is meant by dielectric polarization? See, dielectric polarization. Dielectric polarization is nothing but it is the dipole moment per unit volume. We know that dipole moment means P. P is equal to Q into 2L. Electric dipole moment divided by volume. So this is known as dielectric polarization. So dielectric polarization can be defined as it is the ratio of the electric dipole moment to the volume, or you can say it is the dipole moment per unit volume. Volume కనుక 1 అయిపోతే ఈ డైఎలక్ట్రిక్ పొలరైజేషన్ అంటే ఏదో కాదు, పీనే అంటే డైపోల్ మూమెంటే. సో అందుకే ఇట్ ఈస్ ద డైపోల్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్, ఆర్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డైపోల్ మూమెంట్ టు ది వాల్యూమ్ అని చెప్తాం. నెక్స్ట్ డెఫినేషన్కి వెళ్దాం. నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాం. Dielectric constant. మనకి నెక్స్ట్ కొన్ని డెరివేషన్స్ ఉన్నాయి. ఆ డెరివేషన్స్కి ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. అందుకనే డెఫినేషన్స్ అన్ని ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుండాలి వీటన్నిటికీ కూడా. సో వాట్ ఈస్ మెant బై డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్? మనం కులుంబ్స్ లాలో కూడా చెప్తాం. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ F is proportional to Q1 Q2 by R square. F is equal to 1 by 4 pi epsilon naught into Q1 Q2 by R square. If the two charges are separated in any medium, epsilon naught can be replaced by epsilon naught K. That K is called dielectric constant.
సో దీనికి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి మనకి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్కి. అందులో కొన్ని డెఫినేషన్స్ చూద్దాం. కేకి డెఫినేషన్స్ చూడండి. C/C0 ఒక డెఫినేషన్, V0/Vd, ε/ε0, F/F0, F0/F, సో ఇవి డెఫినేషన్స్. అంటే ఏంటో చూద్దాం. ఒక కెపాసిటర్ కనుక తీసుకుంటే చూడండి, సి అంటే డైఎలక్ట్రిక్ రెండు ప్లేట్స్కి, అంటే కెపాసిటర్ అంటే రెండు ప్లేట్స్ ఉంటాయి, రెండు ప్లేట్స్కి మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ కనుక ఉంచితే ఆ కెపాసిటర్కి ఎంత కెపాసిటీ ఉంటుందో అది సి. డైఎలక్ట్రిక్ కాకుండా ఏది కనుక మధ్యలో ఉన్నట్టయితే రెండు ప్లేట్స్కి అప్పుడు ఉండే కెపాసిటీని C0 అంటాం. సో రెండింటికి ఉండే రేషియోని K అంటాం. సో K ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ capacity of the capacitor with the dielectric to the capacity of the same capacitor without dielectric. Dielectric ఉండే కెపాసిటీకి డైఎలక్ట్రిక్ లేనప్పుడు ఉండే కెపాసిటీ ఆఫ్ ది కెపాసిటర్కి ఉండే రేషియోనే K అంటాము. అలాగే ఇంకో డెఫినేషన్ V0/Vd. V0 అంటే డైఎలక్ట్రిక్ ఏమీ లేనప్పుడు ఉండే పొటెన్షియల్, Vd అంటే dielectric ఉన్నప్పుడు ఉండే potential. So K can be defined as it is the ratio of the potential difference without dielectric to the potential difference with the dielectric. అట్లాగే పెర్మిటివిటీతో చెప్దాం. ఎప్సిలాన్ అంటే ఒక డైఎలక్ట్రిక్ అంటే ఏదో ఒక మీడియం ఉన్నప్పుడు ఉండే పెర్మిటివిటీ. ఎయిర్ కానీ వాక్యూమ్ కానీ ఉండేటప్పుడు ఉండే పెర్మిటివిటీని ε0 అంటాం. సో ఇది రేషియో ఆఫ్ పెర్మిటివిటీ ఆఫ్ ది మీడియం టు ది పెర్మిటివిటీ ఆఫ్ ది ఫ్రీ స్పేస్. ఇంకో రకంగా చెప్తే F0/F. F0 అంటే డైఎలక్ట్రిక్ లేనప్పుడు ఉండే ఫోర్స్, F అంటే డైఎలక్ట్రిక్ ఉన్నప్పుడు ఉండే ఫోర్స్. సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K ఈస్ ద రేషియో ఆఫ్ ఫోర్స్ వితౌట్ డైఎలక్ట్రిక్ టు ద ఫోర్స్ విత్ డైఎలక్ట్రిక్. ఇట్లా ఈ డెఫినేషన్స్ అన్ని K ఉంటాయి. సో K ఈజ్ ఈక్వల్ టు C/C0 కెపాసిటీ ప్రకారం, V0/Vd పొటెన్షియల్ ప్రకారం, ε/ε0 పెర్మిటివిటీ ప్రకారం, F0/F ఫోర్స్ ప్రకారం. సో దీస్ ఆర్ ఆల్ ది డెఫినేషన్స్ ఫర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ఇంకో డెఫినేషన్ చూద్దాం. So electric susceptibility. సింబల్ హై అంటాం. ఎలక్ట్రిక్ ససెప్టిబిలిటీ అంటే ఏంటో చూద్దాం. మనకు తెలుసు, ఏదైనా ఒక డైఎలక్ట్రిక్ కింద కనుక తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచితే ఏమవుతుంది, రీఓరియంటేషన్ ఆఫ్ ది చార్జెస్ జరుగుతుంది, వెంటనే డైఎలక్ట్రిక్లో పోలరైజేషన్ జరుగుతుంది. సో P is the polarization vector and E is the electric field intensity. రెండు కూడా రిలేషన్ ఎట్లా ఉంటుందంటే, it is found that the polarization vector is directly proportional to the electric field intensity. అదే కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ను కనుక మనం పెంచినట్టయితే మనకి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ పెరుగుతాయి. డిస్ప్లేస్మెంట్ పెరిగింది అంటే ఇవన్నీ బాగా ఎక్కువగా పుల్ చేయబడతాయి నెగిటివ్ ప్లేట్ వైపు, పాజిటివ్ ప్లేట్ ఆఫ్ ది కెపాసిటర్ వైపు, అండ్ పోలరైజేషన్ పెరిగింది. సో P is called polarization vector. So it is found that the polarization vector is directly proportional to the electric field intensity. So P is proportional to E. E పెరిగితే P పెరుగుతుంది, E తగ్గితే P తగ్గుతుంది. So E is equal to రాస్తే ఒక proportionality రాయాలి. That proportionality is called as susceptibility. So this is called susceptibility. So susceptibility can be defined as it is the ratio of polarization vector to the electric field intensity. So the electric susceptibility can be defined as it is the ratio of polarization vector to the electric field intensity. దీన్ని కూడా మనం 1 అయిపోయింది అనుకోండి, ఈ కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ 1 అయిపోయింది అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, దెన్ సస్సెప్టిబిలిటీ is nothing but how much polarization happened in the dielectric. That is nothing but which is equal to the polarization vector. So the susceptibility can be defined as it is the ratio of polarization vector to the electric field intensity. So
These are some definitions. So today I gave you some definitions. What is meant by polarization? What is meant by polarizability? And what is meant by dielectric polarization? Then dielectric constant. I gave you 4 definitions for dielectric constant. And then what is meant by electric susceptibility. So these are the definitions which are useful in the next derivation. So all of you must remember all these formulas so that you can easily go for the next derivation.